చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే బొమ్మిడాయల పులుసు అండి. బొమ్మిడాయల పులుసు వీడియో అన్నమాట. ఇది మాకు మా ఇంటి వెనక కాలం ఉందండి. మా ఇంటి వెనక ఎంత ఒక్క అరెకరం కూడా అడ్డం లేదు కాలువకి మాకు. అయితే అక్కడ యానాదులు మావులేస్తారు. ఆ మావుల్లో చేపలు పొద్దున్నే దులిపేసుకుని మావుల్ని అవి తెచ్చి ఊర్లో అమ్ముకుంటారు. అట్లానే నేను వాళ్ళ దగ్గర బొమ్మిడాయలు తీసుకున్నానండి, ఒక అర కేజీ. ఎందుకంటే కార్తీక మాసం హైదరాబాదులో ఉన్నాను కదా, అసలు ఏమీ శాకాహారమేనండి కార్తీక మాసం అంతా. ఇంక నాకు నోరైతే సప్పగా అయిపోయింది. అందుకని చెప్పి ఈ బొమ్మిడాయలు తీసుకున్న ఊరికి రాగానే. ఈరోజు బొమ్మిడాయలు పులుసు వీడియో పెడతానండి మీకు. మేము ఎలా వండుకున్నామో అవి అన్నీ చక్కగా బతికినయేనండి. బతికినవి ఎట్లా ఎట్లా కదులుతున్నాయి చూడండి. అయితే ఈ బొమ్మిడాయలు ఇంట్లోకి రావటం పసికట్టిందండి పిల్లి. ఒక తెల్లటి పిల్లి ఉంటుంది, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా ఇంతకుముందు వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ పిల్లి సంగతి. ఇంకా నేను టిఫిన్ చేస్తుంటే వచ్చి దోశ పెట్టిందాకా అసలు గోల చేస్తుంది, ఏది తింటున్నా కానీ. ఇంకా ఆ టిఫిన్ చేసిన తర్వాత ఇక ఈ చేపలు తీసుకున్నాం కదా, చేపలు వచ్చినాయి కదా, ఇంకా చూడండి మురకలు పట్టేస్తుంది. ఇక బయటికి వెళ్ళటల్లా. ఇక కింద పెడితే అల్లరి చేస్తుందని చెప్పి నేను మంచం మీద పెట్టేసా గిన్నెని. అసలు అది మురకలు పట్టేసి అసలు మంచం చుట్టూనే తిరుగుతుంది. మంచం పైకి ఎక్కేసి ఆ గిన్నెలో వాటిని పట్టుకోబోతుంది. నేను కొట్టానని కిందకి దిగేసి కళ్ళు మూసుకుని ఆ వాసన ఎలా ఆస్వాదిస్తుందో చూడండి. ఆ చేపల వాసన కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తుంది. ఇది అసలు చేపలు కాదండి, పాముల్ని బట్టి చంపేస్తుంది, బల్లుల్ని తినేస్తుంది. అసలు మామూలు వేటాడదు. ఇంక అట్లాంటి దానికి చేపలు ఒక లెక్క. కొంగ జపమంటారు చూడండి, అట్లా జపం చేస్తుంది అన్నమాట. ఇవేమో బయటికి రావాలని గిన్నెలో నుండి ఎగురుతుంటే అది వాటిని పట్టుకోవాలని అదేమో వీటిని పట్టుకు తినాలని దాని ఆరాటం. ఇవేమో గిన్నెలో నుంచి బయటికి రావాలని, తప్పుకొని వెళ్ళిపోవాలని వీటికేమో ప్రాణ సంకటం. అది ఎక్కడ తీసుకెళ్ళిపోయి తింటుందోనని చెప్పి నా పోరాటం అదండి. అది చూడండి బయటికి రావాలని, అది బయటకు వచ్చేసింది. అసలు ప్లేట్ పెట్టినా కానీ ఎగరగొట్టేస్తుంది అన్నమాట. ఇట్లా ఎగురుతున్నాయని చెప్పి నేను అదిగో అక్కడ నక్కేసింది. అవి బయటకు వస్తే పట్టుకొని పరిగెయ్యాలని బయటికి. ఇట్లా చేస్తున్నాయని చెప్పి నేనేం చేశానంటే మూత పెట్టినా కానీ అవి ఆ మూతను లేపుకొని ఎగిరేసి బయటకు వస్తున్నాయి. అసలు దాని బాధ చూడండి. దాని బాధ అసలు చెప్పే బాధ కాదు. మురగలు పట్టడం చూడండి, ఆ మురగలు పట్టడం అసలు ఇది కూర వండి పెట్టేదాకా కూడా ఆగేటట్లేదు. అవి లోపల కదిలేసరికి ఎట్ట దూకుద్దో చూడండి భయపడి. ఆ ప్లేట్ కదులుతుంది, అవి పైకి ఎగిరేసరికి ప్లేట్ కదులుతుంది. అదిగో ప్లేట్ కదిలింది కదా, అవి ఎట్ట ఎగరేస్తున్నాయి చూడండి ప్లేట్ని లోపల. ఇటువైపు కొడితే అటువైపుకి వెళ్తుంది, అటువైపు కొడితే ఇటువైపుకి వెళ్తుంది. ప్లేట్ ఎంత నెట్టినా సరే అవి వాటిని ఎగరగొట్టేసుకొని ప్లేట్ ఎగరగొట్టి బయటకు వచ్చేస్తున్నాయి. అవి ఫ్రెష్ చేపలండి. చిన్నవి అంటారు వాటిని, చేదు పక్కిలు అంటారు. అవి జల్లలో
రకరకాలు పడతాయి అన్నమాట. ఈ బొమ్మిడాయలు అనేవి ఈ రోజుల్లోనే వస్తాయండి. ఇంక తర్వాత మళ్ళీ ఈ దొరకవు, ఇక అన్ని చిన్నవి జల్లలు అట్లా వస్తాయి, కానీ ఈ రోజుల్లోనే పడతాయి ఈ బొమ్మిడాయలు. ఇవి కేజీ వచ్చేసి 600 అండి. ఇంకా కొంచెం పెద్దవి అయితే మాత్రం 1000 రూపాయలు కేజీ. చాలా బాగుంటుంది ఈ కూర. అంటే తినేవాళ్ళకి కాదు, ఇవి దొరకవు అందరికీ. వాళ్ళకి చెప్తున్నాను, మధ్యలో ఒక్క ముల్లే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది కూర. ఇలా వీటిని ముందు ఏం చేయాలంటే బూడిదతో రుద్దేస్తే దాని మీద ఉన్నటువంటి ఆ జిగటంతా పోద్ది. జిగటగా ఉంటాయి అన్నమాట బాగా. ముందు ఏం చేస్తారంటే ఇసుక కానీ బూడిద కానీ ఇట్లా రుద్దేస్తారు ఆ జిగటంతా. చాలా లేట్ అవుతుంది, చాలా లేటు ఈ చేయటం అసలు శుభ్రం చేయాలంటే. అట్లా చేసిన తర్వాత మళ్ళీ ఆ బూడితో అలా రుద్దేసి ఆ జిగటంతా పోయిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకుంటూ కనుక రుద్దేస్తే తెల్లగా వస్తాయండి. అదంతా పోయి శుభ్రంగా తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. గరుకు బండ మీద రుద్దితే కానీ అదంతా శుభ్రంగా పోదు. ఇల్లు కట్టేటప్పుడు నేను చేపలు చేసుకోవటానికి ప్రత్యేకంగా ఒక బండ పోయించానండి. అది మట్టిలో కూరుకుపోయింది, అది కనిపించట్లా. లేపాలి దాన్ని. అటు చూడండి, చేపలు చేసే కాడ వెళ్ళి కాసుకుంది. మళ్ళీ ఆ చేపలు చేసి ఎదురుగా గుటకలు మింగుకుంటూ కూర్చుంది. ఇలా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని నీళ్ళు ఏమి లేకుండా నీళ్లు వంపేసి కొంచెం పసుపు వేసి, ఎక్కువే పడిందండి కొంచెం, ఇట్లానే సరికి నేను ఎక్కువ పడింది పసుపు. తాలింపు పెట్టినటువంటి వీడియో అది మిస్ అయింది. తాలింపు కాలనిచ్చి ఇంకా ఈ ముక్కలు వేసేసి ఉప్పు పసుపు కారం వేసిన తర్వాత మొత్తం కలిపేసి ఉప్పు పసుపు కారం మొత్తం కలిపిన తర్వాత ఇంకా కొంచెం సేపు ఉండనియాలండి. కొంచెంసేపు అట్లా సెగకు పెట్టేసి కొంచెం ఎగరేసేసి, దాన్ని తిప్పటం కాదు, కొంచెం ఎగరేసిన తర్వాత ఇంకా చింతపండు పులుసు పోసినటువంటి వీడియో కూడా మిస్ అయింది. ఈ చింతపండు నిల్వ ఉందండి, బాగా నల్లగా అయిపోయింది. ఇంట్లో నేను ఎప్పుడూ 3 నెలల నడనంగా ఊరికి హైదరాబాద్ వచ్చాను కదా, అది నిల్వ ఉండటంలో నల్లగా అయిపోయి అందుకే కొంచెం కూర నల్లగా కనిపిస్తుంది పులుసు. ఇట్లా చిక్కబడిన తర్వాత మసాలా వేసుకోవటం, దించుకోవటం. తినేయటం. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా బొమ్మిడాయల కూర కావాలంటే మా ఇంటికి రండి, నేను వండి పెడతాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.